అందరికీ నమస్కారం. గత వారం 10 రోజులుగా వివిధ పేపర్లో కానీ లోకల్ ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ రకరకాలుగా పెందుర్తిలో భూముల మీద ఆక్రమణ, అలాగే ఇతరత్ర అనేక న్యూస్లు వస్తూ ఉన్నాయి. గతంలో కూడా మీడియా మిత్రులు మీ అందరినీ నేను కోరాను, ఏదన్నా వస్తే ముందు ఎవరి మీద అయితే మీరు రాయిపోతా ఉన్నారో, టీవీలో చూపించబోతున్నారో వాళ్ళ దగ్గర క్లారిఫికేషన్ తీసుకోండి. అధికార పార్టీ ఎమ్మెల్యే మనుషులను లేకపోతే అధికార పార్టీకి కూటమి నాయకులను ఒక ట్యాగ్ లైన్ పెట్టినప్పుడు మా వర్షన్ కూడా తీసుకుంటే మీకు కొంత ఉపయోగపడుతుంది, న్యూస్ రిలవెంట్గా ఉంటుందని కూడా. లేదు అధికారులు తప్పు చేస్తున్నారన్నప్పుడు మా టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారిని కానీ, మా ఎంఆర్ఓ గారిని కానీ, లేదంటే ఆక్రమణ జరుగుతుంటే కంప్లైంట్ వస్తే ఏం చర్య తీసుకున్నామని మా సిఐ గారిని కానీ, అధికారులని కూడా వాళ్ళ పరిధిలో ఏదైతే వాళ్ళని, మా పరిధిలో అయితే మా దగ్గర క్లారిఫికేషను తీసుకుంటే మీకు ఇంకా మంచి న్యూస్ వస్తుందని చెప్పి గతంలో కూడా మిమ్మల్ని కోరటం జరిగింది. బాధాకరమైన విషయాలు ఏంటి అంటే మాకు సంబంధం లేని విషయాలు కూడా మమ్మల్ని ట్యాగ్ చేసేయటం. సపోజ్ ఒక విషయం ఒకటి చెప్తాను మీకు. 3 రోజుల క్రితం మీ మీడియా గ్రూపుల్లో చాటింగ్ ఏదైతే వేపకుంట జుత్తాడ రోడ్లో టీడీఆర్లు ఉన్నాయో 200 కోట్ల కుంభకోణం జరిగిపోయిందని, ఎవరెవరి పేర్లో ఇన్వాల్వ్ చేశారని, ఎమ్మెల్యే గారు మనుషులు ఎమ్మెల్యే గారు ఇన్వాల్వ్ అయిపోయారని, అన్ని బినామీ పేర్లు పెట్టేశారని. మీకు ఒక్క విషయంలో క్లారిటీ ఉండాలి. మీరు కూడా రాసిన వాళ్ళు చూపించిన వాళ్ళు కొంతమంది అబాస్పాలు అవుతారు. లిస్టు గ్రామ సభలు పెట్టి రికార్డెడ్గా ఎవరున్నారో, ఎవరు టీడీఆర్కి అర్హులో ఇవ్వాల్సింది ఎంఆర్ఓ. దాన్ని పర్సూ చేయాల్సింది కమిషనర్ గారితో కూర్చుని టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారు, వాళ్ళ బాసు సిసిపి గారు. వాళ్ళు మీకు ఒక క్లారిటీ ఇస్తున్నా, చాలామంది దేవస్థానం మాదే అని రావటం, అటవీ శాఖ వాళ్ళు ఈ భూమి మాదే అని రావటం వల్ల మేమే ఒక కంక్లూజన్కి రాలేక వేపకుంట జుత్తాడ లిస్టు ఫైనలైజ్ అవ్వాల, లబ్ధిదారుని గుర్తించలా. ఒకే సైట్కి 4-5 అప్పీల్ చేసుకోవటంలో అధికారులు కూడా బుర్రబద్దలు కొట్టుకుని రికార్డు థరోలీ చెక్ చేసి ముందుకెళ్ళాలని చెప్పి ఇంతవరకు ఒక్కడ కూడా లిస్టు ఫైనలైజ్ అవ్వాలి. ఎంఆర్ఓ నుంచి ఏసీపీ గారికి వెళ్ళా, ఏసీపీ గారి నుంచి కమిషనర్కి వెళ్ళా. మరి దాంట్లో అవినీతి అని చెప్పి రాసేసుకుని గ్రూపుల్లో హల్చల్ చేసేస్తే ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. లేదు లిస్టు ఫైనలైజ్ అయిపోయింది, ఏదన్నా మీ దగ్గర ఉంటే నాకు ఇవ్వండి, నేను మీరు ఏది చెప్పినా దానికి రెడీ. నా స్టాండ్ ఇది. మీకు నిజంగా ఈ గ్రూపుల్లో మాట్లాడుకున్న వాళ్ళకి, గ్రూపుల్లో పెట్టిన వాళ్ళకి లిస్టు ఫైనలైజ్ అయింది, కొంతమంది బినామీలు యాడ్ అయిపోయారు అనేది మీ దగ్గర ఏదన్నా అథెంటికేటెడ్ ఉంటే ఇవ్వండి. నేను దేనికన్నా ఛాలెంజ్. ఫైనలైజ్ అవ్వని లిస్టుల కోసం ఈ పంచాయతీలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీకు ఒకటే చెప్తా ఉన్నా, ఎప్పుడు కూడా నేను డే 1 నుంచి చెప్తున్నాను, హేరా ఫేరీలు ఉండవు, చాలా చిత్తశుద్ధితో వెళ్తాం. చిన్న చిత్తగా ఎవడన్నా మా పేర్లు వాడుకుని ఎక్కడన్నా ఒక షెడ్ వేసాడు, లేకపోతే ఎక్కడన్నా ఎక్స్ట్రా ఏదన్నా కట్టేశాడు, లేకపోతే ఎక్కడన్నా ఆక్రమించుకున్నాడంటే మీరు చెబితే దాని మీద కూడా మా అధికారుల్ని, మా ఏసీబీ గారిని కానీ, మా ఎంఆర్ఓ గారిని కానీ పంపిస్తూ ఉన్నాం. న్యాయం జరగకపోతే మళ్ళీ నాకు చెప్పండి, దాన్ని అంతు తీస్తానని కూడా మీకు నేను మాట ఇవ్వటం జరిగింది. నేను చెయ్యనివ్వను కూడా. జరగని దానికేమో ప్రార్థాంతం చేయటం. ఆఖరికి నేను కమిషనర్ గారితో 4 రోజుల క్రితం కమిషనర్తో కూర్చుని ఏం చేద్దామంటే, ఆ రోడ్డు అయితే అవ్వాలి, ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయంటే మేము ఒక మాట కంక్లూజన్కి వచ్చాం. ఏదైతే అబ్జెక్షనబుల్ కాదో వాళ్ళకి క్లియర్ చేద్దాం, ఏదైతే ఓనర్షిప్ 2-3 క్లెయిమ్ చేశారో అవన్నీ పెండింగ్ పెట్టేద్దామండి. పెండింగ్ పెట్టి తర్వాత జాగ్రత్తగా చెక్ చేసి తర్వాత వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి, లేదు అనుకుంటే మన రికార్డు ప్రకారం వెళ్తే ఇంకోటి కోర్టులో చూసుకుంటాడు,
వాళ్ళు కోర్టులో పడతారు. మనమైతే మాత్రం రికార్డెడ్గా ఉన్న వాళ్ళకే ముందుకెళ్దాం, మిగతా అన్ని అబ్జెక్షన్ వచ్చినాయి అన్నీ కూడా కోర్టులో తేల్చుకుంటారు, వాళ్ళకే వదిలేద్దాం అని చెప్పి మేము కంక్లూజన్కి వచ్చాం. కమిషనర్ గారు, సిసిపి గారు, నేను వేరువేరుగా మాట్లాడుకున్నాను. ఇవన్నీ మేము చేస్తూ ఉంటే అక్కడ ఏదో జరిగిపోయిందంటాం. సరే, అది టీడీఆర్ వరకు. మరి ఇంకా మిగతా చోట్ల ఈ పేపర్లు అన్నీ ఉన్నాయి. ఆ పేపర్లు మళ్ళీ మమ్మల్ని ఇచ్చేసాడు అంటారు. పేపర్ కట్టింగ్లన్నీ నా దగ్గర ఉన్నాయి. 4 ఎకరాలు 40 కోట్లలో ఎవరో ఎన్ఆర్ఐ భూమి ఎవరో కొట్టేశారని, తర్వాత దానికి అధికార పార్టీలో అండదండలు ఉన్నాయని చెప్తున్నారు. ఎంఆర్ఓ గారు ఇక్కడే ఉన్నారు. నేను చెప్తున్నా, మొదటి రోజు రాసినప్పుడు ఎవరో నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడే నేను ఎంఆర్ఓ గారికి చెప్పాను, అక్కడ ఏది జరుగుతున్నా ఆపండి, వాళ్ళ రికార్డు వీళ్ళ రికార్డు వెరిఫై చేయండి, ఓనర్ ఎవరు చూడండి, అప్పటి వరకు సైట్లోకి ఎవ్వరూ వెళ్ళకుండా చూడాలి, లేకపోతే మాత్రం మీదే బాధ్యత అని కూడా వారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అక్కడ ఆగింది అది. ఓనర్షిప్ వెరిఫై చేస్తారు. నిన్న కూడా కొంతమంది పెద్దలు, మొన్న కూడా కొంతమంది వస్తే మాది అని చెప్పి ఆ ఎన్ఆర్ఐ అనే ఒక లేడీ వస్తే చెప్పాను, అమ్మ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళండి, ఇలా చెప్పాను, మీ రికార్డు ఆయనకి సబ్మిట్ చేయండి. అవతల వాళ్ళు కూడా వాళ్ళ రికార్డు సబ్మిట్ చేస్తారు. బాగా రికార్డు వెనక్కి వెళ్ళి 20-10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి తరోలి చెక్ చేసి ఎవరిదో ఎంఆర్ఓ గారు తెలుస్తారు, ఇది నా జాబ్ కాదమ్మా, ఎంఆర్ఓ గారు ఓనర్షిప్ తేల్చిన తర్వాత వాళ్ళ తరపున పోలీసులకి ఆదేశాలు ఇస్తాను అని చెప్పడం జరిగింది. అదే రోజు నేను సిఐ గారికి కూడా చెప్పాను, అక్కడ ఏం గొడవలు అవ్వకుండా అలాంటిది ఏదన్నా జరిగితే ఇద్దరిని కూడా బైండ్ ఓవర్ చేయండి అని చెప్పి. అలాగే టీచర్స్ లేఅవుట్, అది టీచర్స్ లేఅవుట్ అన్నది ఏవేవో జరిగిపోతున్నాయని. మరి ఇప్పుడు రాసిన పెద్ద మనుషులందరికీ నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నేను వచ్చేసరికి ఆ సైనింగ్ అథారిటీ శర్మ గారు అని టీచర్స్ లేఅవుట్కుంటాడు, ఆయన ఒకరోజు నా దగ్గరికి వచ్చాడు, నేను ఎమ్మెల్యే అని కొత్తలో, బాబు నన్ను బెదిరించి కానీ నన్ను భయపెట్టి కానీ చాలా భూమి గత ప్రభుత్వంలో చాలామంది కొట్టేశారు బాబు, ఇంకేమీ మిగలలేదు, నా దగ్గర 1200-2000 గజాల్లో మిగిలింది, దానికి మేము ఏదన్నా పని చేసుకోవడానికి పర్మిషన్ ఇప్పించిందంటే అసలు దాని మీద నాకు అవగాహన లేదయ్యా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాను. అంతకు మించి ఆ లేఅవుట్లో మా తాలూకా కానీ మేము కానీ ఇన్వాల్వ్ అయింది ఏమీ లేదు. ఇప్పటికీ అది స్టాండ్ స్టిల్, దాని పొజిషన్ అలాగే ఉంది. ఒకసారి ఎవరో పాయకరావుపేట నుంచి మేము గతంలో కొనుక్కున్నామండి, ఎవరో కొట్టేసి మా షెడ్లన్నీ కొట్టేశారని అంటే పోలీసులకే కంప్లైంట్ ఇప్పించి పోలీసుల దగ్గర తేల్చుకోండి, ఆయన రెవెన్యూకి రాస్తాడని. ఎప్పుడు ఏదొచ్చినా కూడా ఏ డిపార్ట్మెంట్ చూస్తుందో ఆ డిపార్ట్మెంట్కి ఎవరైనా అనాథరైజ్డ్ కట్టారంటే ఏసీబీ గారికి పంపిస్తాను. మా దగ్గర ఏరాఫేరీ లేదు. కానీ ట్యాగ్ లైన్ ఆఖరులో తీసుకొచ్చి కూటమి నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యే గారు మనుషులు ఉన్నారు, ఎందుకు ఈ లేనిపోయిన, దయచేసి మా దగ్గర క్లారిఫికేషన్ తీసుకోమని చెప్పి నేను పదే చెప్తున్నప్పటికీ కూడా మాకు కూడా మా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే మాకు బాధ ఉంటుందండి. మాతో మాట్లాడండి, మా క్లారిఫికేషన్ తీసుకోండి, మేము చెప్పింది నిజం కాదని మీకు అనిపిస్తే ఎమ్మెల్యే ఇలా అన్నాడు జరిగింది ఇది అని చెప్పి రాయండి. మేము కాదు తప్పు చేస్తే షర్ట్ తీసి మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టండి, అంతే తప్ప మేము ఎవ్వరూ ఏం చేయలేదు, మేము చేయలేని దానికి కూడా మమ్మల్ని బాధ్యులు చేయటం మాత్రం అన్యాయం అండి. మీరు రాసింది అథెంటికేటెడ్ న్యూస్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెరిఫై చేసుకోవాలి. ఆ రాసిన తర్వాత దాంట్లో ఎవరు బాధ్యులో దాన్ని చాలా కూలంకుషంగా మీరు ఇన్వాల్వ్ అవ్వండి, మమ్మల్ని అడగండి. మీరు రాసేసిన తర్వాత రేపు పొద్దున్న నేను నాది కాదని చెప్పిన తర్వాత మీరు సారీ అనో లేకపోతే అన్న మా కుర్రాడు ఎవడో రాశాడని మీరు తప్పే ఆగిపోద్ది అక్కడ. కానీ డ్యామేజ్ ఎవరిస్తారు? ఇది ఇక్కడితో ఆగుద్దా? ఇంటెలిజెన్స్ వాళ్ళు పైకి పంపిస్తారు, ఆ పైనుంచి పైకి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం వరకు వెళ్తుంది. జరగని దానికి మేము మ్యూజిక్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది అన్యాయం అండి. దయచేసి నేను చెప్తా ఉన్నా, మీ ముందే మా అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇస్తా ఉన్నా, ఎక్కడ తప్పు జరిగినా అది టీడీఆర్ అవ్వచ్చు, ల్యాండ్ కొట్టేయటం అవ్వచ్చు, ఎక్కడ తప్పు జరిగినా నా నుంచి మీకు ఫోన్ రాదు. ఎక్కడన్నా తప్పు జరిగిన దాంట్లో మీరు కానీ చూస్తూ ఉంటే మీరే పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుందని కూడా మా అధికారులకి చెప్తున్నా, రాసే మీకు చెప్తున్నా.
కనీసం మా క్లారిఫికేషన్ తీసుకుని ఎంఆర్ఓ గారితో, ఏసీపీ గారితో, పోలీసులతో, నాదో ఎవరిదో క్లారిఫికేషన్ తీసుకుని అది రాయండి అని చెప్పి, మళ్ళీ నిన్న మొన్న ఇంకోటి 8 ఎకరాల చెరువు గతంలో ఎంఏవి సత్యనారాయణ డెవలప్మెంట్ తీసుకున్నది మళ్ళీ ఏదో కడుతున్నారు అని చెప్పి రాసుకుంటున్నారు. నేను ఎంఆర్ఓ గారికి 3 రోజుల క్రితమే ఫోన్ చేశాను. ఆగింది మళ్ళీ కడుతున్నారు అంటే వాళ్ళకి ఏమైనా డైరెక్షన్ వచ్చిందా, కోర్టు వాళ్ళకి ఏమైనా అనుకూలంగా తీర్పు ఇచ్చిందా, లేకపోతే గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఏమైనా అనుకూలంగా ఏదన్నా ఇది వచ్చిందా? ఆ కాగితాలు ఉంటే తీసుకోండి, కాగితాలు కానీ లేకపోతే పాత పద్ధతిలోనే పాత పరిస్థితుల్లోనే ఆపేయండి అని చెప్పాను. నిన్న చెప్పాను, మొన్న చెప్పాను, ఈరోజు కూడా చెప్పాను. ప్రతిరోజు నేను చెప్తా ఉన్నాను, పేపర్ రాగానే ఫస్ట్ చేసే పని దాని కన్సర్న్ ఆఫీసర్ ఎవరు వాళ్ళకి ఫోన్ చేసి ఏంటి ఇలా వచ్చింది చెక్ చేసుకోండి అని చెప్పి. కాపలా కుక్కలాగా మేము కాపలా కాస్తున్నామండి, దయచేసి ఎవరన్నా ఏదన్నా రాసే ముందు మా క్లారిఫికేషన్ తీసుకోండి. జరిగినట్టుగానో ఎవరో చెబితే దాన్నే నిజం అనుకున్నాం. కొన్ని జీవితాలు ఆధారపడి ఉంటాయి దీని మీద, మీరు రాసే రాతల మీద, మీరు చూపించే కథనాల మీద కొన్ని జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఇది నేను పదే పదే చెప్తున్నాను, చాలా బాధతో చెప్తున్నాను, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీరు టీవీల్లో చూపించిన, పేపర్లో రాసిన మా క్లారిఫికేషన్ తీసుకోవాలి. అలా ఎన్నిసార్లు నేను ఇలా అప్పీల్ చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. ఈ రాసిన కథనాల్లో దేంట్లో కూడా, ఇంత కట్టలు రాసిన దేంట్లో కూడా ఒక్క దాంట్లో కానీ నాది ఏదన్నా ఉంది అని చెప్తే నేను ఏ శిక్ష కన్నా రెడీ. ఇన్ని రాస్తున్నారు. ట్యాగ్ లైన్ ఏంటంటే ఆఖరిలో ఎమ్మెల్యేగా అధికార పక్షం అండదండలు, లేకపోతే ఎమ్మెల్యే గారు అండదండలు. అండదండలు అంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎలా అండదండలు ఇస్తా? ఇదేదన్నా జేబులో పెట్టి తీసుకెళ్ళిపోయే ఇష్యూసా? ఇవన్నీ కూడా లోకం, మీడియా ఇంత యాక్టివ్ అయిన తర్వాత, చట్టం ఇంత జాగ్రత్తగా పనిచేస్తున్న తర్వాత తప్పులు చేయటం ఎవరి వల్ల కాదండి. తప్పులు జరిగితే ఈ రోజు కాకపోయినా రేపైనా రోడ్డు ఎక్కాల్సిందే. దయచేసి మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఎందుకంటే మీతో పాటు మా ఆఫీసర్స్ కూడా తెలియాలని మా ఆఫీసర్స్ని అందరిని కూడా రమ్మన్నాను. నేను మాట్లాడే దాంట్లో ఇప్పుడు